సరే తర్వాత మెడిసిన్స్ పోయినా 5 o'clock మళ్ళీ మెడిసిన్ పోయి మళ్ళీ నా రూమ్కి వచ్చేసి మేము పడుకున్నాం. మళ్ళీ ఆయన రూమ్కి వచ్చేసి ఆయన పడుకున్నారు, వేరే రూమ్కి వెళ్ళి పడుకోలేదు అనేది కూడా క్లారిఫై చేస్తున్నారు. నేనేమంటే రాకి అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది ఇట్లాంటి అలిగేషన్స్ వస్తాయని యాక్చువల్లీ. మరి మీరు కట్టించుకున్నారు? మరి రాకి కట్టినంత మాత్రాన రాకి చెప్పాను, రాకి కట్టినంత మాత్రాన కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా? ఏంటి సార్ అది? ఏంటి సార్ అది? రాఖీ కట్టినంత మాత్రాన కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఏమైనా ఉందా అట? అంటే చట్టంలో అది లేదట, అందుకని రాఖీ కట్టినంత మాత్రాన కోరికలు ఉన్నా కూడా మీరు సరిగ్గా వినలేదేమో. మళ్ళీ మెడిసిన్ పోయి మళ్ళీ నా రూమ్కి వచ్చేసి మేము పడుకున్నాం. నాకు రాఖీ కట్టానని చెప్పింది. నేనేమంటే రాకి అప్పుడు నాకు మస్తు మంది నేనే అడిగి కట్టించుకుంటాను. చాలా మంది ఇట్లాంటి అలిగేషన్స్ వస్తాయని యాక్చువల్లీ. మరి మీరు కట్టించుకున్నారు? మరి రాకి కట్టినంత మాత్రాన రాకి చెప్పాను, రాకి కట్టినంత మాత్రాన కోరికలు ఉంటే కమిట్ అవ్వద్దని ఉందా? సో ఈయన ఎంత లా చేస్తున్నంత మాత్రాన నేను లా చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ నాట్ బ్రదర్ ఇన్ లా అంటున్నాడు. సో పాపం అప్పుడు మస్తాన్ సాయి తప్పుగా అర్థం చేసుకున్నాడు, కానీ నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. సరే లాస్ట్ అది విన్నప్పుడు మాత్రం నాకు కొంచెం ఏంటిది ఇలా మాట్లాడు. సరే చట్టంలో ఎక్కడ రాసి ఉండకపోవచ్చు, కానీ నైతికంగా కాస్త రాఖీ కట్టిన అంటే పాష్ కాలేజ్ లో చదువుకున్నాడు, అందరూ న్యూడ్ వీడియోస్ చూస్తారు కలిసి, అమ్మాయిలు అబ్బాయిలు కలిపి కాలేజీలు పరువులు తీయడానికి ఇలాంటి మాటలు బయట చెప్తున్నారు. డ్రగ్స్ కూడా చేస్తారు. సరే ఇది ఇలా ఉండగా ఆ కాలేజీలకు పంపించడానికి తల్లిదండ్రులకు ఇంకా ఇదవుతారా అండి? ధైర్యం చేస్తారా అండి? ఇప్పుడు నేను రాజేష్ తో తెలియజేస్తే ఇమాజిన్ ఐ యామ్ కిసింగ్ రాజేష్. ఇఫ్ నాట్ ఐల్ కిస్ అండ్ షో యూ. బరాబర్ ఇస్తాడు రాజేష్ పర్ఫార్మెన్స్ కూడా గట్టిగా. పర్ఫార్మెన్స్ గట్టిగా ఇస్తారంట. అంటే ఆయన లా పెర్ఫార్మెన్స్ గురించి లాయర్గా తన పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారని నేను ఒక సహృదయంతో అర్థం చేసుకుంటాను ఆ ఒక్క విషయం. కానీ అంతకు ముందు మాట్లాడిన విషయాల్లో దీంట్లో కోయిన్సైడ్ అవ్వట్లేదు. ఓకే, నేను కిస్ చేస్తాను అంటే ఆయన వాదన నచ్చి అంత ఇంప్రెస్ అయిపోయి అలా కిస్ చేస్తానంటే అది కూడా తప్పు కాకపోవచ్చు. బట్ అంతకుముందు ఒక మాట మాట్లాడారు, అది మీరు బీప్ వేసుకోవాల్సిన పరిస్థితి. దానికి నేను ఇంకా సమాధానం చెప్పలేదు, అది కూడా కవర్ చేయలేదు నేను, దానికి వారే సమాధానం చెప్పాలి. సో ఇదనమాట అది. సో దీన్ని బట్టి ఇనిషియల్గా ఏది వచ్చినా కూడా మేం కాదు అది నేను కాదు, ఆ సంతకం నాది కాదు, ఆ కంప్లైంట్ నాది కాదు, అన్నీ మ్యాచ్ అయిన తర్వాత నేనే కంప్లైంట్ పెట్టాను, వాడు అదే చేశాడు అని చెప్పి ఫైనల్గా మస్తాన్ సాయి మీద ఇప్పుడు ఇది చేస్తుంది. అలాగే ఫస్ట్ ఈ వీడియో వచ్చినప్పుడు లేదు స్విమ్మింగ్ పూల్లో దిగితే తప్పేంటి, హోటల్లో ఉంటే తప్పేంటి, రాత్రి తలనొప్పి కోసం ట్యాబ్లెట్ కోసం తలుపు కొట్టాడు, ఇలా అయితే తప్పేంటి, అలా అయితే తప్పేంటి. అంటే రాత్రి టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్ళటానికి పక్కింటి వాళ్ళు ఎవరు లేరు, ఇరిగింటి పొరుగింటి వాళ్ళు ఎవరు లేరు, హోటల్ లాడ్జ్ కాబట్టి 2 o'clock ఎవరు వస్తారు, అక్కడ బాయ్స్ కూడా అవైలబుల్ లేరు, 2 o'clock ఒకసారి మళ్ళీ 4:30 ఒకసారి. అదే బాయ్స్ హోటల్ బాయ్స్ కూడా ఎవరు అవైలబుల్ గా లేరు. ఈయన ఫస్ట్ నుంచి అదే కదా, ఆవిడ అర్ధరాత్రి సూసైడ్ చేసుకున్నప్పుడు కూడా ఈయన అక్కడికి వెళ్ళి కాపాడారు. అవును, అర్ధరాత్రిలో ఈమె సూసైడ్ చేసుకుంటుంది. తర్వాత మళ్ళీ పొద్దున్న 5 గంటలకు ఇప్పుడు కాదు పొద్దునైనా మధ్యాహ్నం సాయంత్రం స్విమ్మింగ్ పూల్ లో దిగారు. ఒకసారి మనకి వీడియో వచ్చింది, బట్ రెండోసారి కూడా ఇంకో వీడియో 2 సార్లు దిగామని చెప్తున్నాడు ఆయన. పాయింట్ ఏంటంటే దే ఆర్ లెవరేజ్ పీపుల్, మనమే కొంచెం వాళ్ళని సహృదయంతో బ్రాడ్ మైండ్ తో అర్థం చేసుకోవాల్సింది. వాళ్ళు 23వ శతాబ్దము 25వ శతాబ్దంలో ఉంటే మనం ఇంకా ఇక్కడే, మీరు ఎక్కడ తీసుకెళ్దాం అనుకుంటారు, మీరు ఎక్కడికి రారు, ఇక్కడే ఉంటారు. 18th century వెనక్కి వెళ్తున్నాం, మన ఆలోచనలు మన ఆలోచన విధానాలన్నీ వెనక్కి వెళ్తున్నాయి. దే ఆర్ ఎడ్యుకేటెడ్. ఆయన కాలేజీలో చెప్తే ఇవన్నీ నేర్పిస్తారు. సరే నేర్పిస్తారని ఆయనే చెప్తున్నారు కదా. కాదమ్మా, నేను దీన్నంతా కూడా తప్పుపట్టాను. నిజంగా ఒక ఎఫ్ఐఆర్ ఉంటే ఉండమండి, వాళ్ళిద్దరికి మధ్య ఒక ఎఫ్ఐఆర్ ఉన్నా కూడా అది కాదు. వీళ్ళంతా అసలు సోషల్ మీడియాకి ఎక్కి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు జనాలకి, జనాలకి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి. నేను మోసపోయాను, ఓకే అమ్మ ఒక జాలి చూపిస్తారు, ప్రతి ఒక్కరితో మోసపోయాను అంటే నీ మీద జాలి చూపిస్తారా అమ్మా? అంతే.
నేను అది మాట్లాడలేను. అసలు ఏం కావాలి ఆ అమ్మాయికి అసలు ఏం కావాలి? అలా చేస్తే కూడా ఆ నెక్స్ట్ రోజు మళ్ళీ ధైర్యంగా వచ్చి ఇంటర్వ్యూ ఫేస్ చేయగలుగుతుంది. అంటే అది కూడా పెద్ద విషయం కాదు వాళ్ళకి. కానీ అలా ఎవరైనా థూ అని వస్తే మాత్రం ఆవిడ ఫీల్ అవుతుంది. ఎందుకంటే మేకప్ ప్రాబ్లం అవుతుంది. ఓకే, అది అంటే ఇంకొకటి కూడా చెప్తాను, సారీ టు సే, మేకప్ వేసుకోవడము లిప్స్టిక్ వేసుకోవడం అది అస్సలు తప్పనే. బట్ నేను ఒక బాధలో ఉన్న మహిళని, నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్న మహిళని అని చెప్పుకుంటూ నాకు అంత అన్యాయం జరిగింది ఇంత అన్యాయం చెప్పుకుంటుంటే నేను అస్సలు సుతరాము నేను దాని గురించి మాట్లాడలేదు. బట్ కామెంట్ ఏంటంటే కింద ఇంత బాధలో ఉన్నాం, కింద రాసిన కామెంట్లు నుంచి అవుతుంది ఇంత బాధలో ఉన్నాం పాప, అంత చక్కగా మేకప్ చేసుకొని లిప్స్టిక్ వేసుకొని ఎవరన్నా వస్తారా అంత బాధలో ఉన్నప్పుడు కూడా అనే కింద 2-3 కామెంట్లు జరిగిన తర్వాత వచ్చిన ఇది తప్ప నాకు ఆవిడ అక్రమ సంబంధాలతోనూ ప్రాబ్లం లేదు, ఆవిడ మేకప్లతోనూ ప్రాబ్లం లేదు. బట్ ఇవన్నీ ఎందుకు చర్చకు వస్తున్నాయి అని ఒకటే ఒక పాయింట్. ఎందుకు అంటే ఇప్పుడు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు బోల్డ్ మంది లేరా? వాళ్ళందరి గురించి నేను తీసుకొచ్చి ఇదిగోండి ఈవిడి సంబంధం పెట్టుకుంది వీడి సంబంధం పెట్టుకున్నాడు నేను చెప్తున్నాను లేదు కదా. ఈవిడి గురించే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే ఒక అమ్మాయికుడిని కేసులో ఇరికిచ్చు, ఒకళ్ళని కాదు ఇద్దరిని ఇరికిచ్చి వాళ్ళ దగ్గర నుంచి మస్తాన్ సాయి మీ దృష్టిలో అమాయకుడు అంటే అమ్మా ఇద్దరు కన్సెన్షువల్ గా కలిసినంత మాత్రాన వాడు ఏదో నేరం చేసినట్టు కాదు కదా. ఇప్పుడు ఈ లాయర్ అయినా సరే ఆయన కన్సెన్షువల్ గానే ఉన్నాడు, రేపు ఆయన కూడా నేరం చేసినట్టు కాదు కదా. ఆయన ఏదో నైతికంగా ఏదో తప్పు చేశాడు, దాన్ని బట్టి ఆయన మీద ఒక కేసు పెట్టి ఇప్పుడు ఈవిడ 100 మందితో ఉండి ఆ 100 మంది తప్పు చేశారు నేనే అమాయకురాలంటే 100 మంది మీద కేసులు పెడతారా? మీరు ఉండండి. నేననేది రాజధానికి అఫైర్స్ ఉండొచ్చు, ఈవిడికి అఫైర్స్ ఉండొచ్చు, ఆయనకి అఫైర్స్ ఉండొచ్చు, మస్తాన్ సాయికి అఫైర్స్ ఉండొచ్చు. రాజధాని తాగుతాడు, సిగరెట్లు చేస్తాడు, ఈవిడే తాగుతుంది సిగరెట్లు చేస్తుంది, మస్తాన్ సాయి తాగుతాడు సిగరెట్లు తాగుతాడు. కాకపోతే వీళ్ళిద్దరికి ఉన్న ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే డ్రగ్స్ కూడా చేస్తారు. మస్తాన్ సాయి సార్ అది కూడా నీ కర్మ నీ చావు నువ్వు చావు, ఎందుకంటే వాళ్ళ కాలేజీలో కూడా డ్రగ్స్ చేస్తారని చెప్తున్నాడు ఆయన. ఈ మధ్యకాలంలో ఎక్కడ పట్టినా దొరికేస్తున్నాయి. బట్ ఇలా గవర్నమెంట్ వాళ్ళు మాత్రం డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుదా ఉంటున్నారు. ఇట్లా అలా డ్రగ్స్ తాగేసి ఇట్లా బయట ఉన్న వాళ్ళు మాత్రం చూడాలి. అది కాదు, అంత ఆడియో బయటకు వచ్చి ఒక సొసైటీలో ఒక లాయర్ స్థానంలో ఉండి ఆ మాట మాట్లాడారు అంటే దీని గురించి పోలీస్ యాజమాన్యం ఎంతవరకు చర్యలు తీసుకుంటుందో కూడా మనం చూడాలి. ఎందుకంటే మేము డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నాం, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళని మేము పట్టుకుంటాం, వాళ్ళకి నార్కోటిక్స్ టెస్టులు చేస్తాం, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఒక పొజిషన్ లో ఉన్నారు, సమాజంలో ఒక పొజిషన్ లో ఉన్నారు. లాయర్ అంటే చిన్న మాట కాదు, 2 స్థానాలు. ఒకటి మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళకపోతే న్యాయస్థానం మనకి చెప్పాల్సింది ఏవైతే మంచి మాటలు ఉన్నాయో నువ్వు ఎలా ఉండాలో చెప్పాల్సింది పోయి ఎలా ఉండకూడదో చెప్తున్న వైనం మనం చూసాం. ఇప్పుడు మా కాలేజ్ లో 50 మంది కలిసి న్యూడ్ వీడియోస్ చూస్తాము, ఆ తర్వాత 50 మంది కలిసి డ్రగ్స్ చేస్తాము, అబ్బాయిలు అమ్మాయిలను తేడా లేకుండా స్విమ్మింగ్ పూల్లో దిగుతాం, దాంట్లో తప్పేముంది అన్న స్థాయిలో ఆయన ఎడ్యుకేషన్ ఆయన్ని ఎడ్యుకేట్ చేసింది అంటే ఖచ్చితంగా ఒకసారి ఓపెన్ ఫ్యాక్ట్ ఇవాళ హైదరాబాద్ లో డ్రగ్స్ గంజాయి చాలా ఈజీగా యూత్కి అందుబాటులో ఉన్నాయి, ఇది నిజం. దీంట్లో 2 రకాలు, కావాలనుకొని చెడిపోవాలనుకునే వాళ్ళు, ఆల్రెడీ చెడిపోయిన వాళ్ళు, బట్ అమాయకుల్ని దీంట్లోకి లాగి వాళ్ళని బలిపశువులు చేసేవాళ్ళు. ఈ 2 కేటగిరీలు వాళ్ళ దరిద్రం వాళ్ళు చావు చేస్తారు. కానీ 3వ కేటగిరీలు అమ్మాయిల్ని లేకపోతే అబ్బాయిలైనా కావచ్చు వీళ్ళందరినీ కూడా ఏదో పార్టీకి పిలిచి వాళ్ళ దాంట్లో ఏదైనా డ్రగ్స్ కల్పించేయడం, లేకపోతే తిరిగి నోట్లో అని చెప్పి మాత్రం ఆ ప్రీతి చెప్తుంది కదా. లావణ్య ఏం చేసింది, ఒక అమ్మాయి బయటకు వచ్చి నేను ఒక డ్రగ్గిస్ట్ని, నేను రీహాబ్కి వెళ్ళొచ్చాను, నేను ఇప్పుడు మారిపోయి ఉంటున్నా కూడా నన్ను నా పాత వీడియోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఇంటికి రా నాకు కంపెనీ ఇవ్వు, వాడితో పడుకో వీడితో పడుకో అని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ అమ్మాయి అని తట్టుకోలేక బయటకు వచ్చింది. నేను మారిపోయా, భాష కాదు వచ్చేసి ఇప్పుడు ఆటో డ్రైవర్ నడుపుకుంటున్నాను నేను, అయినా కూడా నువ్వు వచ్చి నన్ను గెలికి పోక్ చేసి ఈ రోజున ఆ అమ్మాయి బయటకు వచ్చి మీడియా ముఖంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. నన్ను నలుగురు తూ అనుకున్నా పర్లేదు, నాకు ఈ దాస్యం వద్దు, ఎన్నాళ్ళని వాడి దగ్గరికి పో వీడి దగ్గరికి పో అని చెప్పి పంపించి. అంటే మీకు ఒక మాట చెప్తా, ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ అంటున్నారు కదా చాలా మంది అమ్మాయిలు. వీళ్ళు బ్లాక్మెయిల్ అంటే ఏంటంటే వాళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ చేయడానికి వాళ్ళ దగ్గర ఏమన్నా కోట్లు ఉన్నాయా లక్షలు ఉన్నాయా, మా అయితే 10,000 5,000 ఇవ్వగలరు. కానీ అసలు బ్లాక్మెయిల్ ఏంటి తెలుసా, వీళ్ళని పంపించడం. అది చాలా దారుణం. లిటరల్లీ చెప్తుంది ప్రీతి, ఒక
ప్రీతి ఇంటర్వ్యూలో నన్ను డ్రగ్ చేసి మస్తాన్ సాయి వాళ్ళ ఇంట్లో వాడితో పడుకోమని చెప్పి చెప్పలేదా నువ్వు అని అడుగుతుంది గట్టిగా అమ్మాయిని. ఇది చాలా దారుణం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.